శ్రీమాత్రే నమః. స్వరస్పందన ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు సౌందర్య లహరి 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు చెప్పుకుందాము. 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు శ్లోకము దాని వివరణ తెలుసుకుందాము. ముందుగా గురువులకు వందనం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. 31వ శ్లోకం. చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం. చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం. స్థితస్తత్సిద్ధిః ప్రసవపరతంత్రైః పశుపతిః పునస్తన్నిర్బంధాదఖిల పురుషార్థైకఘటన. స్వతంత్రే తంత్రం క్షితితలమవాతీతరదిధం. చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం. స్థితతత్సిద్ధిః ప్రసవపరతంత్రైః పశుపతిః పునస్తన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైకఘటన. స్వతంత్రే తంత్రం క్షితితలమవాతీతరదిధం. ఈ యొక్క శ్లోకము అమ్మవారి యొక్క శ్రీ విద్యా తంత్రాన్ని ఈ శ్లోకంలో మనకి తెలుస్తుంది. అమ్మ భగవతి పశుపతి 64 విధాలైన మహామాయా శంభరాది తంత్రాలను ఈ భూమండలంలో ప్రవేశపెట్టాడు. సకల సిద్ధి ప్రదాయకమైన ఐహిక ఫల ప్రదాయకాలు అయిన ఈ తంత్రాల ద్వారా సమస్త ప్రపంచాన్ని మోహింపచేసి మిన్నకున్నారు. మళ్ళా నీ అభీష్టం మేరకు ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించేదైన నీ తంత్రాన్ని ఈ లోకానికి ప్రసాదించాడు. ఎంతో ముఖ్యమైన శ్లోకం. దాని వివరణ. చతుషష్ట్యా తంత్రైః సకలమతిసంధాయ భువనం. ఓ జగన్మాత, తత్తత్ అంటే ఆయా, సిద్ధి ప్రసవ పరతంత్రైః తంత్రముల ప్రయోజనములు ఇష్టపడునవైన, చతుషష్ట్యా అంటే మహామాయ శంభరాదులకు అణువది 4 సంఖ్య గల చతుషష్ట్యా తంత్రైః 4 సంఖ్య గల తంత్రైః అంటే తంత్ర గ్రంథముల చేత సకలం భువనం అంటే సమస్త ప్రపంచమును అతిసంధామ మోహపెట్టి వచింపచేసేది. పశుపతి అంటే శివుడు స్థితముగా ఉండెను. మరల తత్తత్ నిర్బంధాత్ అంటే నీ నిర్బంధము వలన సమస్తమైన పురుషార్థ అంటే చతుర్విధ పురుషార్థములను ఏకఘటన ముఖ్యముగా సమకూర్చుటయందు. పునస్తన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన అంటే ఏకఘటన అంటే ముఖ్యముగా సమకూర్చుటయందు. స్వాతంత్రమైన తే నీ యొక్క తంత్రం శ్రీ విద్యా తంత్రమును ఇదం ఈ చెప్పబడుచున్నవి దానిని క్షితితలం భూతలవాసులను ఉద్దేశించి అవాతీత తరమంటే అవతరింపచేసెను. వాడుక భాషలో ఏమని తెలుస్తున్నది? ఓ తల్లి జగజ్జనని, పశుపతి అయిన శివుడు జీవులను తృప్తిపరచుటకై వివిధ విధాన ప్రక్రియలతో రకరకముల ఫలితములు ఇచ్చు 64 రకముల తంత్రములను ఈ లోకమునకు ఇచ్చి
జీవులను మోహ వ్యామోహములలో చిక్కుకొనేటట్లు చేయగా, ఆ విధముగా మోహమునందు పడకుండుట బిడ్డలైన జీవులయందు వాత్సల్యముతో నీవు నీ భర్త అయిన శివుని ప్రేమతో నిర్బంధం పెట్టగా, పరమ పురుషార్థప్రదమైన నీదైన శ్రీవిద్యాతంత్రమును ఈ భూలోకవాసులకు ప్రసాదింపచేసెను. బోళాశంకరుడు అనేక ప్రయోజనాలను సమకూర్చే 64 తంత్రాలను జీవులకు ప్రసాదించాడు. తాత్కాలిక ప్రయోజనాలను చేకూర్చే ఈ తంత్రాలతో పాటు శాశ్వతమైన మోక్షప్రదమైన దేవీ తంత్రమైన తంత్ర విధానమును కూడా ఈశ్వరుడు నీ కోరిక మేరకు ప్రకటించాడు. అంటే నీవు మోక్ష సాధనమైన ఈ ఒక తంత్రాన్ని చెప్పమని అడగగా పరమేశ్వరుడే శ్రీవిద్యా తంత్రాన్ని ఉపదేశించాడు. చతుషష్ట్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధిః ప్రసవ పరతంత్రైః పశుపతిః పునఃస్థిర్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితల స్వతంత్రే తంత్రం క్షితితలమవాతీతరదిదం. ఇక్కడ 32వ శ్లోకము. శివశక్తిః కామః క్షితిః అధ రవిశీతకిరణః స్మరో హంసః శక్రః స్తదను చ పరామారహరయః అమీహృల్లేకాభిః తిస్రుభిః అవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. శివశక్తిః కామః క్షితిః అధః రవిశీతకిరణః స్మరో హంసః శక్రః స్తదను చ పరామారహరయః అమీహృల్లేకాభిః తిస్రుభిః అవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. జనని అనే సంబోధనతో ఓ జనని, ఇక్కడ పంచదశాక్షరి మంత్రము అవుతుంది. ఈ శ్లోకం చదివితే అంత పారాయణ ఫలితం వస్తుంది. పంచదశాక్షరి మంత్ర పారాయణం అవుతుంది. ఏమని చెప్పారు? జనని ఓ మాత, శివః శివుడు, శక్తిః శక్తి, కామః మన్మధుడు, క్షితిః అంటే భూమి, అధః అంటే తర్వాత, రవిః అంటే సూర్యుడు, అంటే శివుడేమో కకారము, శక్తి ఏకారము, మన్మధుడు ఈకారము, భూమి ఏకారము, అధః అంటే రవి సూర్యుడేమో హాకారము, శీతకిరణం అంటే ఏంటి? చంద్రుడు సకారము, స్మరః అంటే మన్మధుడు, హంసః అంటే సూర్యుడు, శక్రః అంటే ఇంద్రుడు, తత్ అనుచ వానికి పర అంటే పరాశక్తి, మారః అంటే మన్మధుడు, హరిః అంటే విష్ణువు, అమి అంటే ఈ 3 వర్ణములుగా ఈ 3 వర్ణములు, త్రిస్రుభిః అంటే 3 అయిన, హృల్లేకాభిః హ్రీంకారముల చేత, అవసానేషు వర్గాంతరములందు ఘటితాః సంకలితమై, హే జనని ఓ మాత, ఈ 3 కలిపి కూడినదైన, తే ఆ యొక్క వర్ణాహ అక్షరములు, తవ నీ యొక్క, నామా ప్లస్ అవతారం, నామావ అవతారం అంటే ఏంటి? అవయవములగుటను అనగా మంత్రస్వరూపమగుటను భజంతే పొందుచున్నవి. శివుడు, శక్తి, మన్మధుడు, భూమి ఈ 4 వరుసగా సూచించు కాయేఈల అను అక్షర కూటము సూర్యుడు, చంద్రుడు, మన్మధుడు, సూర్యుడు, ఇంద్రుడు
అంటే అక్షరకూటం అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, మన్మధుడు మరియు సూర్యుడు, చంద్రుడు ఈ 5గురు వరుసగా సూచించు హాసాకాహాల అను అక్షరముల కూటము, పరాశక్తి, మన్మధుడు, హరి ఈ 3 వరుసగా సూచించు సకాల అను అక్షరముల కూటముల యందు విరామ స్థానములందు హ్రీంకారముల చేత సమకూర్చబడినప్పుడు ఏర్పడు ఈ 3 కూటములలోని మొత్తము 15 అంటే 15 అక్షరములు 15 అక్షరముల అయిన జగజ్జనని నీ పంచదశాక్షరి మంత్ర స్వరూపమునకు అవయవములుగా భాషించుచున్నవి. ఈ 3 ఖండములు 3 హ్రీంకారములు వెరసి 15 అక్షరములతో పంచదశాక్షరి మహామంత్రము ఒప్పారుచున్నది. దీని పరిపక్వముగా తెలుసుకున్నవారు తప్ప ఇతరులు సాధన చేయలేరుట. మనకి శ్రీమద్ భాగవకూటైక స్వరూప పంకజ అంటే ముఖము, కంఠాదక్కడి పర్యంత మధ్యకూట స్వరూపిణి, కంఠము నుండి కటి వరకు నడుము వరకు, శక్తికూటైక తాపణ్య కట్యదో భాగధారిణి అంటే కటి నుండి క్రింద వరకు అని అమ్మవారి పంచదశాక్షరి మంత్రము. కాయే ఈలా హ్రీం హా సాకా హాలా హ్రీం మొదలైన అంతో పంచదశాక్షరి మంత్రం అవుతుంది అమ్మవారి యొక్క ఈ శ్లోకము. ఇప్పుడు 33వ శ్లోకం. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిధ మాధౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిధ మాధౌ తమ వమనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః. భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః. ఈ 3వ లైన్ అంతా ఒకటే సెంటెన్స్. భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జౌహంతః సురభిఘృతధారా హృతిశతైః. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాధౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః. భజంతి త్వాం చింతామణి గుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జౌహంతః సురభిఘృతధారా హృతిశతైః. ఇక్కడ ఏమని తెలుస్తున్నది మనకి? నిత్యే ఓ నిత్య స్వరూపురాల, తవ నీ యొక్క, మనోహో మంత్రమునకు, అధౌ మొదటను, స్మరం అంటే మన్మధుని బీజము అంటే క్లీమ అనే, యోనిం భువనేశ్వరి బీజమును హ్రీం అని, లక్ష్మీం అంటే శ్రీ బీజము శ్రీం బీజము, ఇదం ఈ మూడింటిని అంటే క్లీం బీజము, హ్రీం బీజము, శ్రీం బీజము అయిన ఈ మూడింటి యొక్క ఇదం ఈ మూడింటిని నిధాయ అంటే ఉంచి లేదా చేర్చి, ఏకే కొందరు మాత్రము, నిరవధిక హద్దులు లేని, మహాభోగ అంటే దొడ్డదైన ఆనందభవము యొక్క, రసికాహ రసజ్ఞుల రసికాహ చింతామణి చింతామణుల యొక్క, గుణ అంటే సమూహము చేత, నిబద్ధ కూర్చబడిన, అక్షవలయాహ అంటే అక్షమాలలు గలవారై, శివా ప్లస్ అగ్ని శివాగ్నియందు, త్వాం నిన్ను, సహస్రారము నుండి హృదయ కమలమందు నిలిపి, సురభి అంటే కామధేనువు యొక్క, శతైహి పలుమారులు, జూహంతః అంటే హోమము చేయుచు చక్కని తృప్తి పొందుచు, భజంతి అంటే సేవించుచున్నారు. ఓ అమ్మ
నీ సాధకులు కామ్యముతో కాక కేవలము నీ అనుగ్రహము కోరి నిరంతరము నీ మంత్రమును ఐం హ్రీం శ్రీం బీజాక్షరములతో కలిపి వేల సంఖ్యలో జపములను పాలధారలతో అభిషేకము ఆహుతులను సమర్పిస్తూ 3 కోణముల కల అగ్నిలో హోమాలు చేస్తున్నారు. ఓహో, ఇప్పుడు అర్థమైందిలే. నీ అనుగ్రహం కన్నా పొందడానికి అధికమేది ఈ లోకములో ఉండదు. నిత్యస్వరూపమైన ఆద్యంతరహితమైన ఓ దేవి, నీ మంత్రానికి ముందు కామరాజ భువనేశ్వరి లక్ష్మీ బీజములను చేర్చి క్లీం హ్రీం శ్రీం అపరిచ్ఛిన్నము అంటే అఖండము మహాభోగరూపము అయిన నిత్య సుఖమును పొందిన సమయాచారులైన యోగీశ్వరులు చింతామణులతో చేయబడిన అక్షమాలలను చేతులయందు ధరించి త్రికోణ రూపమైన భైందవ స్నానమందు సంస్కరింపబడిన శివాగ్ని అనబడే స్వాదిష్టానాగ్నియందు కామధేనువు యొక్క నేతిధారలను వేల సంఖ్యలో హోమము చేయుట నిన్ను సేవిస్తున్నారు. హోమము చేయుచు అంటే ఈ హోమము చేరుస్తూ నిరుపమాన శాశ్వత మహాభోగ రూపమైన సుఖానుభవమును పొందుచున్నారు. ఓ నిత్యస్వరూపిణి, రసజ్ఞుల సమయాచార పరుల అగు కొంతమంది పరమయోగీంద్రులు నీ మంత్ర ప్రథము కూటమునందలి 32 శ్లోకములో తెలిపిన పంచదశాక్షరీ మంత్ర ప్రథమ కూటమునందలి ఈ బీజాక్షరాల గురించి మనకు ఇందులో తెలుస్తున్నది. నిత్యాస్వరూపురాలైన నిన్ను తమ హృదయ కమలములందు నిలిపి హోమము చేయుచు నిన్ను సంతృప్తిపరచుచు తాము నిరుపమాన శాశ్వత మహాభోగ రూపమైన సుఖానుభవమును పొందుచున్నారు. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిధమాధౌ వమనోహో నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జోహంతః సురభిఘృతధారా హృతిశతైః. ఇప్పుడు 34వ శ్లోకము. శరీరత్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతః శేషః శేషీ త్యయముభయసాధారణతయా స్థితః సంబంధో వాం సమరస పరానందపరయోః. శరీరత్వం శంభోః శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతః శేషః శేషీ త్యయముభయసాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయోః. హే భగవతి, ఓ భగవతి తల్లి, శంభోః శంభునకు, త్వం నీవు, శశిమిహిర అంటే చంద్రుడు సూర్యుడు, శశి అంటే చంద్రుడు, మిహిర అంటే సూర్యుడు, వక్షోరుహ యుగం స్తనముల జంటగా కలిగిన శరీరం దేహము గల దానివి, తవ నీ యొక్క ఆత్మానం దేహమును, అనఘం దోషము లేని, నవాత్మానం నవ అంటే మహాత్ముడ అంటే వ్యూహాత్మకుడగు శివానంద భైరవునిగా మన్యే తలంచుచున్నాను. అతః ఈ కారణముల వలన శేష అంటే గుణముగా నుండునది అనగా ఆధేయమై ఉండు అప్రధానము, శేషి అంటే ఆధారమై ఉండు ప్రధానము, శేష శేషి ఇతి అను అయం ఈ సంబంధము సమరస అంటే సామ్య సామరస్యములతో కూడిన పదానంద ఆనందరూపుడైన ఆనంద భైరవుడు
పరయోహో అంటే ఆనందరూపమైన భైరవీ రూపులగు వాం అంటే మీ అభయ ఇరువురకును సాధారణతయా అంటే సామ్యమైన స్థిత ఉండుట అన్నది ధ్రువమై చెల్లుతున్నది. ఇక్కడ ఏమని తెలుస్తున్నది? ఓ జగన్మాత, నీకు సూర్యచంద్రులు స్తనయుగముగా ఉన్నారు. సాక్షాత్ నీవు ఈ ఈశ్వరుని అర్ధ శరీరినిగా వెలసి ఉన్నావు. ఈ విధముగా మీ ఇద్దరికీ అభేదము లేదు. అందువలనే మీరిరువురు శేషశేషి న్యాయముతో సమ నామములతో సంబోధింపబడుతున్నారు. ఆనంద భైరవునకు చంద్రుడు సూర్యుడు స్థనములుగా గల దేహము నీవు అగుచున్నావు. దోషరహితుడైన ఆ ఆనంద భైరవుని నీ యొక్క దేహముగా తలంచుచున్నాను. ఒకరి కొరకు దోహము అంటే దేహములై మీ ఇరువురి సమన్వయము స్వరూపమునకు శేషశేషి సంబంధ సామరస్యము అనగా అధేయ ఆధార లేదా ప్రధాన సంబంధ సామరస్యముగా చెల్లుతున్నది. శివశక్తులకు సరిసమానముగా ఉన్నది. ఈ నీ శరీరము దోషరహితమై నవవ్యూహాత్మకమై 9 కళలు ఆనంద భైరవుడిగా తలుచుతాను. ఓ భగవతి, నీవు శంభుడికి రవిచంద్రుల స్తనయుగాములుగా శరీరం అవుతున్నావు. అంటే ఏంటి? ఇక్కడ మీ ఇరువురకు శివశక్తులకు సరిసమానముగా ఉంది అని తలంచుతూ ఇరువురు అవినాభావ సంబంధం కలిగి సమాన ప్రతిపత్తి కలవారని భావము. శివశక్తి రూపము అభేద రూపం అన్నమాట. ఆనంద భైరవుడిగా తలుచు, ఇందువలన శేష సంబంధము. ఇక్కడ మనము 35వ శ్లోకంలోకి వెళ్తున్నాము. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్పారధైరసి మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఓ భగవతి, మనస్సు నీవు, ఆకాశం, మరుత్తు, అగ్ని, జలం, భూమి కూడా నీవే. నీవు పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంగా ప్రకటితమవుతున్నావు. నీకంటే ఇతరం ఏదీ లేదు. అంటే ఏమని తెలుస్తున్నారు? శివయువతి, ఓ శివుని ప్రియురాలా. 4వ లైన్ నుండి అమ్మవారి సంబోధన. మనః ఆజ్ఞాచక్రమునందలి మనస్తత్వమును త్వం ఏవ అసి నీవే అగుచున్నావు. వ్యోమ విశుద్ధి చక్రమందలి ఆకాశతత్వమును, మరుత్ అనాహత చక్రమందలి వాయుతత్వమును, మరుత్సారధి అంటే స్వాధిష్టాన చక్రమందలి వాయుసుకుడైన అగ్నితత్వమును, ఆపహ అంటే మణిపూర చక్రమందలి జలతత్వమును, భూమి అంటే మూలాధార చక్రమునందలి భూతత్వమును, త్వం ఏవ అసి అంటే కూడా నీవే అగుచున్నావు. అగ్ని వాయు మూలాధార చక్రమందలి భూతత్వమును కూడా నీవు పరిణతాయాం ఈ రూపముల్లో పరిణమించిన అనగా అంటే పూర్తిగా తాదాత్మ్యము పొందిన దానవు కాగా, నహి పరం నీకంటే ఇతర మగు నది కొంచెము కూడా లేదు, ఇతర ఇంకేమీ లేదు.
త్వం ఏవ నీవే స్వం ఆత్మానం అంటే స్వస్వరూపమును విశ్వవపుష ప్రపంచ రూపముతో పరిణమయితుం అంటే పరిణమింపచేయుటకు చిత్ ఆనంద ప్లస్ ఆకారం చిదానంద ఆకారం ఎక్కడిచ్చారు 4వ చిదానందాకారం శివయువతి. చిదానందాకారం అంటే ఎవరు? చిచ్చక్తియుతుడైన ఆనంద భైరవుని లేదా శివతత్వమును శివయువతి భావేన భావము చేత బిభృషే ధరించుచున్నావు. ఓ శివుని ప్రియురాలైన జగజ్జనని ఆజ్ఞాచక్రమందలి మనస్తత్వము, విశుద్ధి చక్రమందలి ఆకాశతత్వము, అనాహత మందలి వాయుతత్వము, స్వాధిష్టాన మందలి అగ్నితత్వము, మణిపూర మందలి జలతత్వము, మూలాధార మందలి భూతత్వము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విధముగా పంచభూతములు నీవే అయినప్పుడు ఇంకా ఈ ఈ విశ్వమందు నీకంటే ఇతరమైన పదార్థము ఏదియు కొంచెం కూడా ఉండలేదు. నీవే నీ స్వరూపమును జగదాకారమగు పరిణమింపచేయుటకు చిచ్చక్తియుతుడైన ఆనంద భైరవుని స్వరూపమును లేదా శివతత్వమును నీ చిత్తముతో ధరించుచున్నావు. షట్చక్ర ఉపసంస్థితవు నీవే తల్లి. అంటే ఏంటి? నీ స్వరూపాన్ని జగత్తుగా పరిణమింపచేయుటానికి నీవే శివతత్వమగు బ్రహ్మస్వరూపమగు ఆనంద భైరవుని రూపు ధరించావు అని అర్థం అన్నమాట. ఇక్కడ శ్లోకాలన్నీ చక్రాల గురించి. తవాజ్ఞా చక్రస్థం 36వ శ్లోకం. తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటీద్యుతిధరం తవాజ్ఞచక్రస్థం తపన శశికోటీద్యుతిధరం పరం శంభుం వందే పరిమిలిత పార్శ్వం పరచిత యమారాధ్యాన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోకభువని. తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటీద్యుతిధరం పరం శంభుం వందే పరిమిలిత పార్శ్వం పరచిత యమారాధ్యాన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోకభువని. తవ నీ సంబంధమైన ఆజ్ఞాచక్రమునందును ఉన్నవాడను తపన శశి కోటి ద్యుతిధరం కోటి సూర్యచంద్రుల కాంతి ధరించిన వాడును పరచిత పరమగు చిచ్చక్తి చేత పరిమిళిత పార్శ్వం అంటే కలసిన ఇరు పార్శ్వములు కలవాడును. పరం పరుడును పేరుగల పరు అను పేరుగల శంభుం అంటే శంభుని గూర్చి వందే నమస్కరించుచున్నాను. యం అట్టి ఏ పరమశివుని భక్త్యా భజించుటయందు ప్రీతితో ఆరాధ్యాన్ అంటే పూజించు ప్రసన్నునిగా చేసుకొను సాధకుడు. ఆరాధ్య అంటే పూజించుచు ప్రసన్నునిగా చేసుకొను సాధకుడు రవిశశి శుచీనాం అంటే రవిచంద్రాగ్నులకు అవిషయే అగోచరమై అనగా వెలిగింప వీలు కానటువంటిదియు నిరాలోకి బాహ్య దృష్టికి అందరాని వంటిదయు అయిన అలోకే జనము లేని ఏకాంతమైనటువంటిదైన భూలోక భువనే అంటే వెలుగులోకమునందు సంపూర్ణముగా వెన్నెల వెలుగులతో నిండిన లోకమందు అనగా సహస్రార కమలమందు నివసతి వసించుట ప్రసిద్ధమైన విషయం అనగా నీ సాయుధ్యమును పొందును అని అర్థము. నివసతి నివసించు ఓ జగజ్జనని నీకు సంబంధించినదైన ఆజ్ఞాచక్రమునందు కొన్ని
కోట్ల సూర్యచంద్రుల కాంతిని ధరించిన వాడును, పరా అను పేరు పొందిన చిచ్చక్తి చేత కలిసిన ఇరు పార్శ్వముల గలవాడును అగు పరమశివుని గూర్చి నమస్కరించుచున్నాను. ఏ సాధకుడు భజన తత్పరుడై ఇట్టి పరమశివుని ప్రసన్నునిగా చేసుకొనునో అతడు రవిచంద్రాగ్నులకు సైతము వెలిగింప వీలు కానటువంటిదియు, బాహ్య దృష్టికి అనగా చర్మ చక్షువులకు గోచరింపనిదియు అయిన ఏకాంత ప్రదేశమైన జ్యోత్స్నామయమందు లోకమందు, అంటే ఏంటి, నిండు వెన్నెల లోకమందు అనగా సహస్రార కమలమందు నివసించును, అనగా నీ సాయుధ్యమును పొందును. అమ్మా, నీవు ఆజ్ఞాచక్రాంతరాళస్తవు. కనుబొమ్మల మధ్య ద్విదళ పద్మములో ఆజ్ఞాచక్రంలో నీవు కోటి సూర్యుల యొక్క ప్రకాశముతో జ్వలిస్తావు. సాధకులు ఆ ప్రకాశమును దర్శించిన తర్వాత మాత్రమే సహస్రార చక్రంలో నీ పాద సన్నిధికి చేరగలరు. ఈ శంభుడిని పరమభక్తితో ఆరాధించే భక్తుడు సూర్యచంద్రాదుల తేజస్సును దాటి అన్ని లోకములకు ఆవలది అయిన జ్యోతిర్లోకములో నివసిస్తాడుట. ఓ భగవతి, నీ యొక్క భ్రూమధ్యమున ప్రకాశిస్తున్న ఆజ్ఞాచక్రమందు కోట్ల కొలది సూర్యచంద్రుల కాంతి ధరించినవాడు సరయు అను పేరు గల చిచ్చక్తిని తన ఉభయపార్శ్వములందు గలవాడైన పరమశివునికి నమస్కరిస్తున్నాను. సాధకుడు ఆజ్ఞాచక్రంలో గల శివుణ్ణి ప్రసన్నునిగా చేసుకుని బాహ్య దృష్టికి గోచరముగాని చంద్రలోకమందు నివసిస్తున్నాడు. సాధకులు ఈ ప్రకాశమును ధరించిన తర్వాత మాత్రమే సహస్రార చక్రంలో నీ పాద సన్నిధికి చేరగలరు. ఇప్పుడు 37వ శ్లోకం. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం. శివం సేవే దేవీమపి శివ సమానవ్యవసితాం. శివం సేవే దేవీమపి, అక్కడ కామ పెట్టుకోవాలి. శివ సమానవ్యవసితాం యయోః కాంత్యాయాంత్యాః శశికిరణ సారూప్య సరణేః విదూర్ధ్వాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి. ఇది కూడా చక్రాత్మక వివరణ. విశుద్ధౌ తే శుద్ధ తే నీ యొక్క, ఓ జగజ్జనని, నీ యొక్క విశుద్ధౌ విశుద్ధి చక్రము నందు శుద్ధ స్ఫటిక అంటే విశదం, శుద్ధ స్ఫటిక విశదం అంటే దోషము లేని స్ఫటిక స్వచ్ఛతో మిక్కిలి నిర్మలమైన వాడును. వ్యోమజనకం అంటే ఆకాశతత్వమును ఉత్పాదించువాడును. శివం శివునిని శివ సమాన వ్యవసితాం అంటే శివునితో సమానమైన సామర్థ్యము గల దేవీమపి భగవతి అయిన నిన్ను కూడా సేవే ఉపాసించెదను. యయోహో ఏ శివాశివుల నుండి యాంత్య అంటే వచ్చుచున్నదైన శశికిరణ సారూప్య సరణే అంటే చంద్రకిరణ మార్గ సదృశ్యమై కాంత్యా కాంతి వలన శశికిరణ సారూప్య సరణే అంటే చంద్రకిరణ మార్గ సదృశ్యమై కాంత్యాహ అంటే కాంతి వలన జగతి ముజ్జగములు విదూత అంతఃధ్వాంత విదూదాంతత్వాంత అంటే ఏంటి, ప్రకాశించుచున్నదో అనగా అట్టి శివాశివులను సేవించదను అని భావం. ఓ తల్లి, విశుద్ధి చక్రంలో దోషరహితుడు స్ఫటికము వలె నిర్మలుడు అయిన శివుని, అతనితో సమానమైన నిన్ను ధ్యానిస్తున్నాను. శివాశివుల అయిన మీ నుండి వచ్చే కాంతుల వలన సాధకుని యొక్క అజ్ఞానము నశించిపోతుంది. చంద్రకిరణముల వలన చకోర పక్షుల సంతుష్టి చెందినట్లుగా
తన ఆ అజ్ఞానమును తొలగిపోగా సాధకుడు సంతృప్తి చెందుతాడు. విశుద్ధి చక్రములో నీవు విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన రూపములతో వెలిసి ఉంటావు. స్ఫటికములుగా నిర్మలమైన ఆకాశ రూపంగా వ్యోమ ఈశ్వరుడు వ్యోమ ఈశ్వరిగా వెలిసి, అమ్మా తల్లి నువ్వు ఉన్న మీ ఇద్దరిని దర్శించగలిగిన వారు అంటే ఈశ్వరి ఇద్దరిని దర్శించగలిగిన వారు చంద్రుని నుండి వచ్చే అమృత ధారలను సేవించిన చకోర పక్షిలాగా ఎంతో ఆత్మసంతృప్తి పొందుతారు అని ఈ యొక్క శ్లోకం యొక్క వివరణ. విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితాం యయోః కాంత్యా యాంత్యాః శశికిరణ సారూప్య సరణేః విదుద్వంతద్వంత విలసతి చకోరీవ జగతి. ఇప్పుడు 38వ శ్లోకం. సమున్నీలస్సం విత్కమలమకరందైకరసికం సమున్మీలస్సం విత్కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదా లాపాదష్టాదశగుణిత విద్యా పరిణతిః యదా దోషాత్ అని రాసుకుని యదా దత్తే దోషాత్ గుణమఖిలమద్యః పయ ఇవ సమున్నీలస్సం విత్కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదా లాపాదష్టాదశగుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషాత్ గుణమఖిలమద్యః పయ ఇవ. ఈ 38వ శ్లోకం. ఇక్కడ కూడా శివశక్తి యొక్క ద్వయం. ఓ జగజనని, సమున్మీలత్ అంటే ఏంటి? వికసించుచున్న. సంవిత్ కమల అంటే జ్ఞానము అను పద్మమునందలి మకరంద తేనెయందు మాత్రమే ఏకరసికం అంటే ముఖ్యముగా ఇష్టపడునదియు మహాతాం అంటే యోగీశ్వరుల యొక్క మానసచరం మనస్సులలో చెరించున్నది లేదా మానస సరోవరమునందు కిమపి ఇట్టిదన చెప్పుటకు వీలు లేని హంసద్వంద్వం అంటే రాజహంసల జంటను భజే సేవించుచున్నాను. యత్ ఆలాపాత్ అంటే ఏ హంస మిథునము యొక్క పరస్పర మధుర సంభాషణాదుల వలన అని. యత్ ఆలాపాత్. అష్టాదశ గుణిత అంటే 18 మంది సంఖ్యగా చెప్పబడిన విద్యా పరిణతి విద్యల యొక్క పరిణామము. యత్ ఏ హంసల జంట దోషాత్ అవలక్షణముల నుండి అఖిలం సమస్తమైన సద్గుణ సముదాయమును మధ్యః అంటే అద్యః అంటే నీళ్ల నుండి పయ ఇవ పాలను వలె అదత్తే గ్రహించుచున్నది. పాలను నీటిని వేరు చేయగల శక్తి కేవలం హంసకే ఉందిట. ఎంతో పవిత్రమైన మానస సరోవరం హంసకు నివాసము. ఎంతో పవిత్రమైన మానస సరోవరం యందు నివసించు హంస నివాసం అన్నమాట. పార్వతీ పరమేశ్వర్ల హంసేశ్వరుని రూపంలో యోగుల మానసమనే సరోవరంలో విహరిస్తుంటారు. వారు తమ భక్తుల యొక్క దోషములను వదిలివేసి గుణములను మాత్రమే స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తారు. మనకిక్కడ
సరోవర హంస యొక్క తో పోల్చారు. ఎవరిని పోల్చారు? భక్తుల సరోవర హంసకు నివాసం. అయితే యోగుల మానసం అనే సరోవరంలో, యోగులు సత్పురుషుల యొక్క మానస సరోవరం అనే అక్కడ ఏమని చేస్తారు? దోషములను, భక్తుల యొక్క దోషములను వదిలేసి గుణములు మాత్రమే స్వీకరిస్తారట అని అర్థం. ఓ జగజ్జనని, జ్ఞాన కమలము అందలి తేనెను మాత్రమే గ్రోలుటయందు ఆసక్తి కలిగినదియు, యోగీశ్వరుల మానస సరోవరములందు విహరించున్నదియు, నీరమును విడిచి పాలను మాత్రమే గ్రహించు సామర్థ్యము గలదియు, దేనిని భజించినచో అష్టాదశ విద్యలు కరతలామలకమగునో అట్టి అనిర్వచనీయమైన శివశక్తులనడి రాజహంసల జంటను ధ్యానించు భజించుచున్నాను అని ఈ యొక్క శ్లోకం యొక్క వివరణ. ఓ తల్లి, వికసిస్తున్న జ్ఞానము అనే అనాహత పద్మమందలి మధువును ఆస్వాదించుట యందు ఆసక్తి గలదియు, యోగీశ్వర్ల మనస్సు అనబడే మానస సరోవరమందులు సంచరించేది ఇటువంటిది అని చెప్పుటకు వీలు కానిది 26వ తత్వమైనది అయిన రాజహంస మిథునమును ధ్యానిస్తున్నాను. ఏ హంసల యొక్క పలుకుల వలన వేదాలు 4 వేదాంగాలు 6 మొదలైన 18 విద్యలు జన్మిస్తున్నాయో, ఏ హంస ద్వంద్వము నీటి నుండి పాలను వేరు చేసినట్లుగా ద్వేషము నుండి సద్గుణ సముదాయం గ్రహిస్తున్నదో ఆ హంస మిథునాన్ని ధ్యానిస్తున్నాను. 38వ శ్లోకంలో శివశక్తి యొక్క ఆలాపన వల్ల అష్టాదశ విద్యలు పరిణమించినవో, ఏ జంట నీరము క్షీరము మాదిరి దోషము నుంచి సద్గుణ సముదాయాన్ని వేరు చేసి గ్రహిస్తుందో, అంటే యోగీశ్వర్ల మనస్సు అనే మానస సరస్సులో సంచరిస్తూ అనిర్వాచ్యమో ఆ హంసద్వయాన్ని భజిస్తున్నాను. నీరు నుండి పాలని వేరు చేసినట్టు, అంటే దోషం నుంచి సద్గుణ సముదాయాన్ని వేరు చేసి గ్రహిస్తుందో, ఆ యుగళము వికసించిన అనాహత కమలంలోని మకరందాన్ని గ్రోడటంలో ఆసక్తి కలిగినదయ్యి యోగీశ్వర్ల మనస్సు అనే మానస సరస్సులో సంచరిస్తూ అనిర్వ్యాత్యమో ఆ హంసద్వయాన్ని భజిస్తున్నాను. సమున్నీల సంవిత్ కమల మకరందైకరసికం భజే హంసద్వందం కిమపి మహతా మానసచరం యదాలాపాదష్టాదశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణమఖిల మధ్య పయైవ. 39వ శ్లోకం. తవ స్వాదిష్టానే హుతవహమదిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయాద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి. తవ స్వాదిష్టానే హుతవహమదిష్టాయ నిరతం. ఓ జగజ్జనని, తవ నీ యొక్క స్వాదిష్టాన చక్రమందలి హుతవహం అగ్నితత్వమును అధిష్ఠించి నిరతం ఎల్లప్పుడూ వెలుగొందుతున్న తం అంటే ఆ సంవర్తము అను అగ్ని రూపంలో ప్రకాశించు శివుని ఈడే స్తుతించెదను. సమాయాం అంటే సమయము అను పేరు గలదైన మహతీం మహిమాన్వితమైన గొప్పదైన తాంచ సంవర్తాగ్ని రూపమైన నిన్ను కూడా ఈడే స్తుతించెదను. మహతి మిక్కిలి గొప్పదైన క్రోధ కలితే అంటే ఏంటి?
క్రోధముతో కూడినదైన యత్ ఆలోకే, యదాలోకే అంటే సంవర్తాగ్ని రూపుడైన ఏ పరమేశ్వరుని యొక్క వీక్షణము లోకాన్ భూలోకాది లోకములను దహతి దహించునది అగుచుండగా యా ఏ యొక్క దయాద్ర అంటే కృప కలిగిన దృష్టి చూపును శిశిరం శీతలమును ఉపచారం ఉపశమనమును కలిగించు సత్కారమును రచయతి అంటే కావించుచున్నదో. తవ స్వాదిష్టానే ఉతవ మదిష్టాయ నిరతం సమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయాద్రా యా దృష్టి శిశిరముపచారం రచయతి. ఓ తల్లి, స్వాదిష్టాన చక్రము అందున్న అగ్నితత్వాన్ని అధిష్ఠించి నిరంతరము ప్రకాశిస్తూ ఉండే సంవర్తాగ్ని రూపంలో ఉన్న పరమేశ్వరుని స్తుతి చేస్తున్నాను. అలాగే సంవర్తాగ్ని రూపిణి అయిన శక్తిని ఆరాధిస్తున్నాను. అగ్నిరూపుడైన శివుని తీక్షణ దృక్కుల చేత లోకాలు దగ్ధమవుతుండగా అంటే అగ్నిరూపుడైన శివుని తీక్షణ దృక్కులు చేత లోకాలు దగ్ధమవుతుండగా పరమేశ్వరి యొక్క దయాద్ర దృక్కులచే ఆ లోకాలకు పరమేశ్వరి చూపులు ఎలా ఉన్నాయి? దయాద్ర దృక్కులచే ఆ లోకాలకు శీతలోపచారములు కలుగుతున్నాయి అని ఈ యొక్క భావం. ప్రచండమైన తన క్రోధాగ్నితో రుద్రుడు లోకాలను దహిస్తున్నప్పుడు నీవు దయాద్ర హృదయవై నీ చల్లని కృపావీక్షణాలతో లోకాలను సేద తీరుస్తున్నావు తల్లి అని 40వ శ్లోకము. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపందిస్ఫురణయా తటిత్వంతం శక్త్యా తిమిర పరిపందిస్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. ఈ శ్లోకం చాలా బాగుంటుంది. తటిత్వంత్వం శక్త్యా తిమిర పరిపంధిస్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. ఇక్కడ ఓ జగజ్జనని తవ నీ యొక్క మణిపూర అంటే మణిపూర చక్రమే ఏకశరణం ముఖ్యమైన నివాసము గలదియు. ఏకశరణం తిమిర అంటే మణిపూర చక్రము అందు పొందిన చీకటికి పరపంది అంటే శత్రువై పరిపంది స్ఫురణయ ప్రకాశించునట్టి తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం. స్ఫురన్ అంటే స్ఫురణయ అంటే ప్రకాశించునట్టి శక్త్యా శక్తి చేట శక్త్యా తటిత్వంత్వం తిమిర పరిపంది స్ఫురణయా శక్త్యా తటిత్వంత్వం అంటే ప్రకాశించునట్టి శక్తి చేత విద్యుల్లత శక్తి చేత తటిత్వంతం అంటే విద్యుల్లత అనగా మెరుపుగలదియు. స్ఫురత్ అంటే ప్రకాశించుచున్న. నానారత్న అంటే వివిధములైన రత్నముల చేత నిర్మింపబడిన ఆభరణము అంటే నానా రత్నాభరణ ఆభరణము నగల చేత పరిణద్ధ కూర్చబడిన ఇంద్రధనుషం అంటే ఏంటి? ఇంద్రధనస్సు గలదియు. శ్యామం నీలి వెన్నెల గలదియు. హరమిహిర తప్తం 4వ లైను
అరమిహిర తప్తం అంటే శివుడను సూర్యునిచే దగ్ధమైన త్రిభువనం అంటే 3 లోకముల గూర్చి వర్షంతం అరమిహిర తప్తం నిషేవే వర్షంతం అరమిహిర తప్తం త్రిభువనం అంటే ఏంటి? వర్షంతం వర్షించునదైన కం అపి ఇట్టిది అని చెప్పడానికి వీలు కాని అంటే శివుడను సూర్యునిచే దగ్ధమైన ఇది అని చెప్పటానికి వీలు లేని 3 లోకముల్లో గూర్చి వర్షించునదై నీలి వెన్నెలు గలదియు శివుడను సూర్యునిచే దగ్ధమైన 3 లోకముల గూర్చి వర్షించున్నదైన కం అపి ఇట్టిది అని చెప్పడానికి వీలు కానీ మేఘస్వరూపమును నన్ను అంటే ఏంటి? మేఘం అంటే మేఘస్వరూపమును, నన్ను శివుని అంటే మేఘస్వరూపముననున్న శివుని నిషేవే చక్కగా సేవించదను. స్వరూపముననున్న శివుణ్ణి చక్కగా సేవిస్తాను అంటే ఏమని చెప్పారు? ఓ మణిపూర చక్రమే నివాసముగా గలిగి ఆ మణిపూర చక్రమును ఆక్రమించి అండు చీకటికి శత్రువై ప్రకాశించునట్టి మెరుపు శక్తిని కలిగి నీ మణిపూర చక్రమే నివాసముగా గలిగి ఆ మణిపూర చక్రమును ఆక్రమించి యుండు చీకటికి శత్రువై ప్రకాశించునట్టి మెరుపు శక్తిని కలిగి వివిధ రత్నముల చేత తయారు చేయబడిన నగల చేత కూర్చబడిన ఇంద్రధనస్సును కలిగి నీలి వెన్నెలు కలిగిన హరుడను అంటే సూర్యునిచే సంవర్తాగ్నిచే దగ్ధమైన 3 లోకములకు తాపసోపశమనముగా వర్షించునదియు ఇంతటిది అని చెప్పనలవి కానిదియు అయిన మేఘమును మేఘస్వరూపములోనున్న శివుణ్ణి సేవించుచున్నాను. తల్లి నీవు మణిపూరాబ్జ నిలయవు. మణిపూర చక్రములో నీలమేఘములాగా ప్రకాశిస్తున్న ఈశ్వరునితో కలిసి తల్లి నీవు మణిపూరాబ్జ నిలయవు. మణిపూర చక్రములో నీలమేఘములాగా ప్రకాశిస్తున్న ఈశ్వరునితో కలిసి మెరుపు వలె ప్రకాశిస్తూ మీరిరువురు మేఘేశ్వర సౌధామినులనే పేర్లతో మీ భక్తులకు దర్శనమిస్తున్నారు. మీ కరుణారస దృష్టిని వర్షమును కురిపించే మేఘములాగా కురిపిస్తారు. భగవతి మణిపూర చక్రములో అలముకున్న అంధకారములో మెరుపులాగా ప్రకాశించే ఓ దేవి, స్వాధిష్టాన చక్రంలో శివుడు సంవర్తాగ్ని చేత దగ్ధం చేసిన లోకాలను ఆ దేవి తన వర్షధారలచే తడుపుతున్నది. నవరత్నాభరణములు ధరించి ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తున్నది. నల్లని వర్ణము గలది అయిన మేఘరూపంలో ఉన్న పశుపతిని ధ్యానిస్తున్నాను. తటీత్వం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం. అమ్మా ఓ భగవతి, మణిపూర చక్రమే ముఖ్యస్థానముగా గలదై ప్రళయకాల రుద్రుడు అనే సూర్యుడుచే తరింపచేయబడిన ఈ ముల్లోకాలను వర్షధారలచే తడుపుతూ కృపామృతం మెరుపు తీగలతో కూడిన అజ్ఞానాన్ని ఆ అంధకారాన్ని అంటే అజ్ఞానాన్ని రూపమాపుతూ రత్నాలచే నిర్మింపబడిన ఆభరణాల కాంతితో చేయబడిన ఇంద్రధనస్సుతో జ్ఞానదీప్తి అలాంటి దాన్ని ఆభరణాలంటే ఆభరణాలని కాదు అలాంటి కాంతివంతమైన జ్ఞానదీప్తితో కూడినది అనిర్వచనీయమైనది శివశక్త్యాత్మకమైన నీ నీలిమేఘాన్ని అంటే నీ మేఘం అంటే మేఘం అని కాదు దయాస్వరూపాన్ని
సేవిస్తున్నాను తల్లి అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞానదిక్తిని శివశక్త్యాత్మకమైన నీ దయాస్వరూపాన్ని సేవిస్తాను అని అర్థం. 31వ శ్లోకం నుండి 41వ శ్లోకం వరకు నాకు తోచిన విధంగా సౌందర్య లహరి దాని యొక్క శ్లోకాలు, దాని వివరణ ప్రతి శుక్రవారము మనము స్వరస్పందన యూట్యూబ్ ఛానల్లో అమ్మవారిని సేవించుకుంటున్నాము స్మరణ రూపంలో. ముప్పై 1 నుండి 40వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.